त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మార్చి 21 మంగళవారం। మరి ఈ రోజున గ్రహచారం పరిశీలించి 12 రాశుల యొక్క గోచార ఫలితాలు పరిశీలిద్దాం। ఈ రోజున రవి, బుధ, శుక్ర మీనంలో ఉన్నారు, మేషంలో కుజుడు ఉన్నారు, సింహంలో రాహువు, కన్యలో గురువు ఉన్నారు, అలాగే శని ధనస్సులో ఉన్నారు, మరి కేతువు కుంభంలో ఉన్నారు। ఈ రోజున ఒక 4 ముఖ్యమైన అంశాలని ప్రస్తావన చేసి మిగతా విశేషాలని కూడా చూసుకుంటూ ముందుకు వెళ్దాం। సహజంగా అందరికీ కూడా ఈ గోచార ఫలితాలు మనం చెబుతూ ఉన్నప్పుడు కామన్గా అతిశయోక్తి మాటలతో సంబంధం లేకుండా, అంటే ఈ సంవత్సరం వివాహం అయిపోతుంది, ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేస్తుందనే మాటల్ని అతిశయోక్తి మాటలుగా అనుకోవాలి। కారణం ఏంటంటే ఒక నక్షత్రంతో కూడుకుని ఒక రాశికి సంబంధించి ఫలితాంశాలతో ఈ సంవత్సరం వివాహం అవుతుందంటే ఈ సంవత్సరం 6 మాసాలు పిల్లవాడు ఉంటాడు, 66 సంవత్సరాల పెద్దవాడు ఉంటాడు। ఈ వివాహం అవుతుందనేది ఎవరికి అన్వయం చేసుకోవాలి? అవివాహితులు వివాహ కాలంలో ఉండి అవివాహితులుగా ఉన్నటువంటి ఆ రాశి వాళ్ళకి మాత్రమే అన్వయం చేసుకోవాలి। సహజంగా మన వాళ్ళందరూ కూడా ఏ విధంగా దీన్ని ప్రస్తావన చేస్తున్నారంటే బాగా అనుకూలం అవుతుంది, సానుకూలం అవుతుంది అంటే ఈ ఫలితాంశాల్లో ఉద్యోగం వచ్చేస్తుందంటే ఉద్యోగం విద్యార్థి దశలో ఉన్నవాడికి ఉద్యోగం అనేది అనుకోకూడదు కదా, ఉద్యోగ అన్వేషణలో ఉన్నవాడికి ఉద్యోగాలు అనేది అన్వేషణ చేసుకోవాలి, అందరికీ వర్తింపజేయకూడదు। అందుకోసమే షేర్ వ్యాపారాలు అనుకున్నాం అనుకోండి, ఈ షేర్ వ్యాపారాలు అనేవి మరి ఆ షేర్ వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళ విషయాలుగా మాట్లాడుకోవాలి, అంతేగాని అందరికీ షేర్ వ్యాపారం వర్తింపజేయకూడదు। షేర్ వ్యాపారంలో కలిసి వస్తుంది అంటే షేర్ వ్యాపారం చేయని వాడికి షేర్ వ్యాపారంలో ఎట్లా కలిసి వస్తుంది? ఇది ఒక కాన్సెప్ట్ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం। అందువల్ల ఇక్కడ మనం ఈ గోచార ఫలితాలు చెప్పేటప్పుడు కూడా చాలా మటుకు ఏ క్లాసిఫికేషన్కి ఆ క్లాసిఫికేషన్ చెప్పుకుంటూ వస్తున్నాం। శుభవార్తలు వినే అవకాశం ఉంది అన్నాం అనుకోండి, సహజంగా అది అందరికీ వర్తించే మాట। అన్ని వర్గాల్లో వాళ్ళు, ఈ రాశి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితుల ప్రకారంగా, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాల ప్రకారంగా శుభవార్తలు వినే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటూ ఉంటాయి, ఇది సహజం। మరి ఇంకా మనం ఈ వివాహ విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, అలాగే మరి కొన్ని రుణ విషయాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా దానికి సంబంధించిన వ్యక్తులకే అన్వయం చేసుకుంటూ వెళ్ళాలి తప్పితే సిద్ధాంతి గారు గోచార ఫలితాలు చెప్తూ ఈ రోజున రుణం అయ్యే అవకాశం ఉందన్నారని చెప్పి ఒక 10 ఏళ్ల పిల్లవాడు ప్రత్యేకం వెళ్ళి రుణం చేశాడనుకోండి, ఎక్కడైనా అది అపహాస్య ధోరణిగా ఉంటుంది। సరే, రుణం ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు అనుకోండి, కానీ ఇవన్నీ కూడా కామన్గా అందరినీ ఉద్దేశించి చెప్పేటువంటి ఫలితాలు। జాతకరీత్యా కూడా మరి నిత్యం జాతకం చెప్పించుకోలేం కానివ్వండి, ఒక పీరియడ్ వచ్చినప్పుడు ఈ మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ ఇట్లాంటివన్నీ మనం చూసుకున్నప్పుడు ఉగాది నాడు రాశి ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం। ఆ సందర్భంలో మనం చూడాల్సింది ఏంటంటే ఇది ఎంతవరకు మనకు సంబంధించిన విషయం, మనకు సంబంధించిందా కదా, మన పరిధిలో ఉన్న అంశాల గురించి మనం ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి। ఇప్పుడు మనం ప్రథమతః 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసేటప్పుడు అన్ని రాశుల వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థి విషయాలు చూద్దాం। విద్యార్థులకి ఇప్పుడు ప్రస్తుతం పరీక్షాకాలంలో బిజీగా ఉన్నారు కదా, వాళ్ళ విషయాలు ముందుగా తేల్చేద్దాం। మేషరాశి, ఈ మేషరాశి చెందినటువంటి విద్యార్థులు ఇవాళ రోజున బాగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది। ప్రతి అంశంలోనూ ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళు విద్యా సంబంధమైన జ్ఞానం కలిగినప్పటికీ కూడా పరీక్షలు రాసే విషయంలో కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది। వృషభ రాశి, ఈ వృషభ రాశి వాళ్ళు మందగమనంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। విద్యార్థులు తెలివితేటలు ఉండి వాటిని అమలు చేసే విషయంలో పూర్తిగా దృష్టి పెట్టక
కొంచెం ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి, ఈ రాశి చెందినటువంటి విద్యార్థులు ఇవాళ కొంచెం పనులు ఆలస్యంగా పూర్తి చేసుకున్నా వాళ్ళకి కావాల్సినటువంటి ఫలితాంశాలని పొంది లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి విద్యార్థులు ఈ రోజున మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి, మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని జయించి ఈ రోజున సింహరాశి వాళ్ళు లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. కన్యారాశికి చెందినటువంటి విద్యార్థులు సత్ఫలితాలు తీసుకుంటారు. తులారాశి చెందినటువంటి విద్యార్థులు ఈ రోజున బాగా ఒత్తిడికి లోనవుతారు. సరైనటువంటి ఫలితాంశాలు పొందే అవకాశం లేదు. వృశ్చిక రాశి, ధనురాశి వాళ్ళకి ఏలినాటి నడుస్తున్నప్పటికీ కూడా గురుబలం చేత ఈ రోజున శుక్రబలం చేత మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. మకర రాశి, కుంభరాశి, మీనరాశి విద్యార్థులు ఈ రోజున మకర రాశి వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. కుంభమీన రాశి వాళ్ళు సాధారణ స్థాయి ఫలితాలు పొందే అవకాశం ఉంది విద్యార్థుల విషయంలో. ఇప్పుడు మనం షేర్ వ్యాపారుల విశేషాలు చూద్దాం. షేర్ వ్యాపారులు మేషరాశి వాళ్ళు ఈ రోజున కొంచెం తేడాగా ఫలితాంశాలు పొందే అవకాశం ఉంది. వృషభ రాశి, మిథున రాశికి అనుకున్న స్థాయిలో లాభదాయకమైన ఫలితాలు రావు, కానీ లాభంగానే పూర్తవుతుంది. కర్కాటక రాశి ఈ వీళ్ళకి ఈ రోజున లాభదాయకంగా ఉంటుంది షేర్ వ్యాపారం. అలాగే సింహరాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి టెన్షన్స్తో నడిచే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళకి ఈ రోజున కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. వృశ్చిక రాశికి, ధనురాశికి ఈ రోజున ఉన్న గ్రహచారం ఆధారంగా మరి ఈ యొక్క గ్రహచారం ఇబ్బందికరంగా ఉంది. అందువలన కొంచెం వీళ్ళు ఓపికగా ఉండాలి. గురు శుక్ర బలం బాగుంది కాబట్టి కొంచెం ఓర్పుగా కనుక వ్యవహరిస్తే నష్టాలు లేకుండా లాభాలతో బయటపడే అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళకి ఈ రోజున అనుకూల స్థితి అసలు లేదు. కుంభమైన రాశుల వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలమైన స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే మంచిది. వృషభ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తే 11 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. కర్కాటక రాశి వాళ్ళకి ఫలితాంశాలని కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే మరి ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు రోజువారీ పూజ చేసుకుని సరిపోతుంది. సింహరాశి, కన్యారాశి వాళ్ళు దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోవడం, ఎర్రటి పుష్పాలతో దుర్గామ్మను అర్చిస్తే మంచిది. తులారాశి వాళ్ళకి అంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు అందుతాయి. ధనురాశి వాళ్ళకి చాలా విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి, ధనురాశి వాళ్ళు రోజువారీ పూజలు చేసుకుని సరిపోతుంది. మకర రాశి వాళ్ళు ఈ రోజున శివాలయంలో జగదంబకు, పరమేశ్వరుడికి కూడా కలిపి 11 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. కుంభరాశి వాళ్ళు రోజువారీ పూజలు చేసుకుని సరిపోతుంది. మీనరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా సత్ఫలితాలు ఈ రోజున సత్ఫలితాలు అందే అవకాశం ఉంది. అయితే ఈ రోజున అవకాశం కుదిరితే కనుక ఇంద్రాక్షి స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. మేషరాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న కలహాలకు అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో సానుకూల స్థితి చాలా దూరంగా ఉండే అవకాశం ఉంది. అందువలన కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచన చేస్తున్నాం. ఈ రోజున ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు ఉండాలి. జన్మంలో కుజుడు, వ్యయంలో శుక్రుడు రెండు కూడా వాహన ప్రమాదాలు సూచించేటువంటి గ్రహచారం. అందువల్ల ఆగ్రహవేశాలు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలతో ఉండాల్సిన అవసరం ఉంది. వృషభ రాశి, ఈ రోజున వృషభ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు బాగా అందుతాయండి. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాలు కూడా చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయం, వ్యాపార విషయం, ఆర్థిక విషయం, ఆరోగ్య విషయాల్లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజున ప్రత్యేకంగా వచ్చే ఇబ్బందులే ఉండవు, కానీ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుపోతే మాత్రం ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా తగు జాగ్రత్తతో ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిథున రాశి, దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అయితే ఈ రోజున తరచుగా ప్రతి పని కూడా ఆలస్యంతో ఉన్న కారణంగా మీరు కొంచెం చికాకులకు గురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ మొత్తం మీద
అన్ని రకాలైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యేకమైన ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. తద్వారా సత్ఫలితాలు బాగా పొందే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. చాలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారండి. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి. టైం టు టైం ప్రతి పని పూర్తవుతుంది. ఉద్యోగ అంశాలను కూడా చాలా బాగుంటాయి. వ్యాపార విషయంలో కూడా ఇబ్బంది లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి సలహాలు, సూచనలు కూడా అందే అవకాశం ఉంది. సింహరాశి. జన్మ రాహు సంచారం ప్రభావం చేత ఒత్తిడి బాగా ఉండే అవకాశం ఉంది. తరచుగా మానసికంగా, శారీరకంగా ఆందోళనకి గురవుతూ ఉంటారు. ఏ పని చేస్తే ఎటువంటి లాభాలు వస్తాయో, ఎటువంటి ఫలితాలు వస్తాయో, పని చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇలాంటి సందిగ్ధావస్థతో ముందుకు వెళ్తూ కొంచెం అశాంతికి లోనయ్యే అవకాశం వస్తుంది. ఇబ్బందికరమైన వాతావరణాన్ని చాలా ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం వస్తుంది. తద్వారా మానసికంగా, శారీరకంగా కూడా బాగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. ఈ రోజున ఈ రాహు యొక్క సంచార ప్రభావంగానే సరైన నిర్ణయాలు చేయలేక కూడా బాగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయండి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బంది లేనటువంటి చాలా చక్కటి జీవితాన్ని గడుపుతారు. అయితే ఈ మానసిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక దౌర్బల్యం మూలంగా, కొంచెం మధ్య మధ్యలో ఈ రాహు మూలంగా కొన్ని తెలియక పొరపాట్లు చేసే అవకాశం వస్తుంది. తద్వారా చాలా చికాకులు పడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు ఈ రోజున ప్రతి అంశాన్ని కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంగా మంచి ఫలితాలు ఉంటాయి, వ్యాపార విషయంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు అందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు అందే అవకాశం ఉంది. ఇబ్బందులు లేకుండా మంచి జీవితం సాగించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ రోజున ప్రతి అంశాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయండి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. చాలా మంచి ఫలితాలు, మంచి జీవనంతో, సుఖశాంతులతో ముందుకు వెళ్తూ చాలా ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి. చాలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారండి. ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి, ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి. కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అయితే తెలియకుండా మానసికంగా అశాంతికి లోనయ్యే అవకాశం ఉంది. మంచి పరిభాష కూడా ఈ రోజున మీరు ప్రయోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు. తరచుగా మీ యొక్క మానసిక ప్రవృత్తి తడబడే అవకాశం వస్తుంది. తద్వారా కొంచెం చికాకులు దగ్గరయ్యే అవకాశం వస్తుంది.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం వస్తుంది. కుంభరాశి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, విదేశీ నివాస ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఈ రోజున గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది కుంభరాశి వాళ్ళకి. కానీ చాలా ప్రశాంత చిత్తంతో ఆలోచన చేసి ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. తొందరపాటు ధోరణి ప్రదర్శించడం మూలంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది, కానీ ఉపయోగకరమైన వాతావరణం నడిచే అవకాశం లేదు. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేనిడల ఇబ్బందికరమైన తత్వం ఎక్కువగా మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.